రాష్ట్రంలో ఎయిడ్స్ వ్యాధి తీవ్రత తగ్గినా కొత్త రోగులు వారి స్థానాన్ని భర్తీ చేయడం కలవరపెడుతోంది. ఈ మహమ్మారిపై అవగాహన లేని యువకులు, గర్భిణీలు వ్యాధి బారిన పడుతున్నారు. హెచ్ఐవి సోకిన రోగుల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యాధిపై అవగాహన అవసరమని వైద్యులు చెబుతున్నారు. జీవించే కాలం పెంచుకోవడానికే కాని మరణాన్ని తప్పించుకోలేని వ్యాధిగా పేరొందిన ఎయిడ్స్ ప్రజల్ని వీడటం లేదు. కొన్నేళ్లుగా హెచ్ఐవి వైరస్ సోకిన వారిలో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండటం చూస్తే అవగాహన లోపం స్పష్టమవుతోంది. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో వ్యాధి బారిన పడ్డ రోగుల సంఖ్య 5 లక్షలుగా ఉంది. ఎయిడ్స్ తో చనిపోయిన వారితో ఈ సంఖ్య తగ్గుతున్నా కొత్త రోగులు వారి స్థానాలు భర్తీ చేస్తుండడం కలవరపెడుతోంది. ఈ పరిస్థితిని అదుపు చేయాలంటే యువత, గర్భిణీలకు అవగాహన కల్పించాల్సి ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ఆ దిశగా పనిచేస్తున్నప్పటికీ ఆ ప్రయత్నాలను ఇంకా పెంచాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. In general, HIV program, AIDS program and link worker, there is a difference. This link worker is to work in high-risk population, but in the villages, especially in the villages which are unserved groups. రాష్ట్రంలో ప్రతి నెల 1,25,000 మంది గర్భం ధరిస్తుంటే అందులో 1,00,000 మంది మాత్రమే ఈ వ్యాధి పరీక్షలు చేయించుకుంటున్నారు. పరీక్షలు చేయించుకుంటున్న వారిని ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది. ఇంత ప్రచారం జరుగుతున్నా కొత్తగా కేసులు పెరగటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో ఎయిడ్స్